హాయ్ అండి, శుభోదయం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఆరోగ్యం బాగుంటేనే ఏదైనా బాగుంటుంది కదండి. ప్రజలందరూ కూడా ప్రభుత్వాలని మాకు అది చేయండి, ఈ డబ్బులు వేయండి, ఆ డబ్బులు వేయండి అని అడుగుతుంటారు. కానీ ఒకే ఒకటండి, ఆసుపత్రిలో జాయిన్ అయితే అయ్యే ఖర్చులు, ఉచిత విద్య అండ్ ఉచిత వైద్యం ఇస్తే దేశం అయితే ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఏమంటారు? ఎందుకంటే ఆరోగ్యం బాగాలేకపోతే మనం ఏ పని చేయలేము. అనుకోకుండా అయితే మా నాన్నగారు అయితే హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. పెద్ద సీరియస్ అయితే ఏం కాదు, కానీ వయసు వస్తుంది కాబట్టి ఏదో ఒక చిన్న చిన్న సమస్యలతో వేధిస్తూ ఉంటాయి కాబట్టి ఏదో చిన్న సర్జరీ అయింది. కానీ ఆసుపత్రి అంటేనే ఒక తెలియని భయం కదండి. అందులో మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటేనే మనం ముందుకెళ్ళగలుగుతాం. బై గాడ్ గ్రేస్ మా తమ్ముడైతే డాక్టర్. తననైతే మా నాన్న బాగా కష్టపడైతే చదివించినందుకైతే తను చక్కగా ఒక పేరు నిలబెట్టుకొని 10 మందికి అయితే సేవ చేస్తున్నాడండి. అలాగే మా అందరినీ కూడా మాకు ఒక బలం అంటారు చూడండి, ధైర్యం. తమ్ముడైనా సరే మాకు అన్ని విధాల ధైర్యంగా ఉంటాడు అందరికీ కూడా. అందుకే చదువుకుంటే ఏదైనా సాధించవచ్చని మనం నిరూపించవచ్చు. అలాగే డాక్టర్ ఉంటే ఇంట్లో ప్రతి ఇంటికి కూడా అదొక వెలుగండి. ఒక రకమైన భయంలో ఉంటారు, అమ్మో ఏం చేస్తారో ఏం చూస్తారో అని అనుకుంటాం. కానీ ఒకరు మన వెనకాల ఉంటే లోపల ఏం జరుగుతుంది ఏంటి అని అన్ని విషయాలు మనకు తెలుస్తాయండి. కాబట్టి కష్టమైన నష్టమైన ప్రయత్నించండి ఒక డాక్టర్ని చదివించడానికి.